సో మీరు సర్వలోకమునకు వార్త ప్రకటించుడి. గో ఇంటూ ఆల్ ద వరల్డ్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్ టు ది హోల్ క్రియేషన్. దిస్ ఇస్ ద పార్ట్ 2. సో ఈ సువార్త భారం అందరి మీద ఉందమ్మా. రక్షించబడ్డ ప్రతి ఒక్కరి మీద సువార్త భారం ఉంది. మీరైతే వెళ్ళి సువార్త చెప్పండి. వాళ్ళు వింటారా వినని, వినకపోదా వినలేరు. విని నమ్మినవాడు బాప్తిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు, ఒకవేళ నమ్మని వాడు శిక్షించబడతాడు అన్నాడు. సో మనం చెప్పడం మన బాధ్యత. వాళ్ళు నమ్మడమా నమ్మలేకపోవడమా అనేది మన చేతిలో లేదు. సో చెప్పిన తర్వాత వాళ్ళు నమ్మితే వాళ్ళే రక్షించబడతారు, వాళ్ళు నమ్మకపోతే వాళ్ళే నరకానికి పాత్రలు అవుతారు అని దేవుడు చెప్పాడు. సో ఈ భారము, ఈ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సో ఓన్లీ ఒక దైవజనులు మాత్రమే కాదు, దేవుణ్ణి పరిచయం చేయడం ఎవరైనా చేయొచ్చండి. ఎవరైనా దేవుణ్ణి పరిచయం చేయొచ్చు, విశ్వాసి కూడా దేవుణ్ణి పరిచయం చేయొచ్చు. సో దైవజనుడు మాత్రమే కాదు. సో ఇది అందరి మీద దేవుడు అప్పచెప్పిన బాధ్యత అని. వెళ్ళిపోయే ముందు మన అందరికీ లాస్ట్ మాట పలికిన మాట ఇదే మాట, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. సో చూద్దాము. ఒకటి, ఇప్పుడు మన సువార్త ప్రకటించమన్నాడు కదా, ఎలా ఉండాలి సువార్త ప్రకటించే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, గుణం ఎలా ఉండాలి, స్వభావం ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. మనము తగ్గించుకొని ఉండాలి. సో మనము హంబుల్ గా ఉండాలి. సో అనింద్యగా ఉండాలి. సో ఎవరి మీద ఆధారపడద్దు. ఎప్పుడైనా దేవ సేవకులు ఎప్పుడు కూడా ఒకరికి భారంగా ఉండొద్దు. సో నిన్న పౌలు ఒకటి సందర్భంలో చెప్పాడు, నేను మాత్రం మీకు ఎవరికి భారంగా ఉండొద్దని, రాత్రింపగలు నేను కష్టపడి పని చేసుకుంటూ జీవం కొనసాగించుకుంటూ మీ అందరికీ సువార్త ప్రకటిస్తున్నాను అన్నాడు. సో అందుకే సువార్త ప్రకటించడానికి చాలా మంది జాబులు వదిలేస్తారు, చాలా మంది బిజినెస్ లో వదిలేస్తారు, ఫ్యామిలీని వదిలేస్తారు. ఏం వదిలేయాల్సిన అవసరం లేదు. ఇది చేసుకుంటూ అది చేయాలి, అది చేసుకుంటూ ఇది చేయాలి. సో నీ పని మెచ్చితే దేవుడు ఒక రోజు నిన్ను ఫుల్ టైం కి పిలవచ్చు. సో కాబట్టి తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. సో ఎలా ఉంటుందంటే అమ్మ, మనం ఒకరికి చెప్పడానికి పొజిషన్ లో ఉన్నాము. చెప్పే వాళ్ళని ఏమంటారు? గురువులు అంటారు. చెప్పే వాళ్ళని ఏమంటారు? తల్లిదండ్రులు అంటారు. అలా చెప్పే పొజిషన్ లో మనం ఉన్నాము కాబట్టి ఎప్పుడు కూడా ఏ ఆత్మను కూడా మనం చులకనగా చేయదు. వాళ్ళకు తెలియదు కాబట్టే దేవుడు మనల్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఇప్పుడు ఎంతో కొంత నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, అలానే నేను గొప్పవాడిని అవుతానా? గొప్పవాడిని కాదు. సో తగ్గించుకోవాలి. ఎప్పుడైనా కూడా మంచిగా నడిపించాలి. ఒక ఆత్మ నీ దగ్గరికి దేవుడు పంపించాడంటే వాళ్ళను జాగ్రత్తగా, బాధ్యతగా, భారంగా వాళ్ళను దేవుడు సన్నిధానానికి నడిపించాలి. అందరి హృదయాలను ఆయన వైపుకు నడిపించాలి. ఒక చంటి బిడ్డలను చూసుకున్నట్టుగా చూసుకోవాలి. వాళ్ళ గురించి బాధ్యతగా ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా దేవుడి సేవలో అనుకోవద్దండి, వీళ్ళకి నేను వాక్యం ఎందుకు చెప్పాలి, వీళ్ళకు రక్షిస్తే నాకేంటి లాభము, లేకపోతే వాక్యం చెప్తే నాకేంటి లాభము, లేకపోతే వీళ్ళ గురించి భారంగా ప్రార్థన చేస్తే నాకేంటి లాభము, అలా ఎప్పుడు అనుకోవద్దండి. సో మనం ఏంటిదంటే క్రైస్తు సంబంధులము, ఒకరి పట్ల ఒకరము భారము కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని దేవుడు అందరికీ రెస్పాన్సిబిలిటీ అప్ చేశారు. కాబట్టి ఎంతసేపు మన సొంత పనులే చేసుకోకుండా ఇటు చేసుకుంటూ మన సొంత పనులు, ఉద్యోగము, ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఒకవైపు ఈ యొక్క సువార్త భారాన్ని కూడా మనం మోయాలి. ఒకవైపు దేవుడి సేవ అనే పని కూడా మనం చూడాలి. కాబట్టి మీలో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇటు మీ పనులు చేసుకుంటూ ఒకవైపు దేవుణ్ణి అడగండి ద్వారాలు ఓపెన్ చేయమని. సో ఇటు పని చేసుకుంటూ ఇటు దేవుడి సేవ చేసుకుంటూ జీవనాన్ని కల్పించండి. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. సో చూసారండి, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి యొక్క వాక్యము, మనుషుల వాక్యము కాదు. సో మీరు కూడా చాలా రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నారు. సో అంగీకరించండి, ఇది దేవుడు చెప్తున్న వాక్యము, దేవుడు బలపరుస్తున్న వాక్యం అని అనుకోండి. ఇది నేను చెప్తున్న వాక్యము కాకుండా దేవుడు చెప్తున్న వాక్యము, దేవుడు మీ అందరికీ కూడా అప్పచెప్తున్న వాక్యం లాగా అనుకోండి. ఉన్నట్టు దేవుడి వాక్యం అని దానిని అంగీకరించితే గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. చూసారండి, అందుకే వాక్యం వినడానికి వెళ్ళాలి. వాక్యము ఉన్నట్టుగా బోధించాలి, ఉన్నట్టుగా చెప్పాలి. వాక్యంలో ఎలాంటి కల్తీ ఉండకూడదండి, వాక్యంలో ఎలాంటి మిక్సింగ్ ఉండకూడదు.
అందుకే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగుచున్నది. సో ఈ వాక్యం వినడానికి వస్తున్న మీ అందరినీ కూడా దేవుడు బహుబలంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అండి, వాక్యము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవ జీవితంలో వాక్యము లేకుండా మనము నిలబడడం కష్టము. వాక్యం లేకుండా మనం పోరాడడం కష్టము. కాబట్టి ఈ వాక్యము దేవుడు ఇస్తున్న వాక్యము. అందుకే మనం 10 మందికి చెప్తున్నామంటే నువ్వు దేవుణ్ణి పరిచయం చేస్తున్నట్టు. 10 మందికి వాక్యాన్ని చెప్తున్నావంటే దేవుడిని వాళ్ళందరికీ కూడా చెప్తున్నట్టు. అందుకే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. మనందరికి కూడా చాలా ఇష్టమైన, చాలా విలువైన గిఫ్ట్ ఈ వాక్యము. అందుకే ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటించాలి. కల్తీ లేకుండా చూడాలి వాక్యంలో. సో అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. సో మనందరినీ కూడా దేవుడి సంఘం అందందులాగా, మనందరం దేవుడి సంఘం అండి, పరిశుద్ధ సంఘము. మనందరము ఆయనను పోలి నడుచుకోవాలి. అది ఎప్పుడు నడుచుకుంటామో, వాక్యం విన్నప్పుడే మనము ఆయనను పోలి నడుచుకుంటాము. కాబట్టి మనం ఎలాగైతే వాక్యాన్ని పోలి నడుచుకుంటున్నామో, మన చుట్టూన్న వాళ్ళకు కూడా వాక్యాన్ని పరిచయం చేసి వాళ్ళందరినీ కూడా ఈ వాక్యానుసారంగా నడిపించడానికి ప్రయాసపడాలి. వారు యూదు వలన అనుభవించినట్టు శ్రమనే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. అవునండి, ఈ స్వార్థ భారము అనేది ఒక భారము లాంటిది. అంటే అది మోయాల్సిందే, అది కొంచెం బాధ్యతగా తీసుకోవాల్సిందే. అందుకే దేవుడి సేవ ఇష్టపడి చేయండి. అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా బాధపడద్దు. అయ్యో నేను వాళ్ళకి ప్రేర్ చేశాను, నాకు ఇలా అయిందా, ఆ మైండ్ సెట్ ఉండద్దు. అనుమానం కలిగి ఉండకండి. నేను రోజు దేవుడి సేవ చేస్తున్నాను, అపవాదమైన ఆటంకపరుస్తాడా అని అలాంటి అనుమానం కలగద్దు. సో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, నాకేమైనా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇతరుల గురించి ప్రార్థించడం వెళ్ళాను, నాకేమైనా ప్రాబ్లం వస్తుందా, అలా అనుమానం కలిగి ఉండొద్దు. మనం ప్రేయర్ లో ఉండి మనల్ని నెలగొట్టుకొని మనం శక్తి పొందుకొని మన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. సో కాబట్టి మీరు ఉంటున్న సొంత దేశంలో మీరు చేయండి. అంటే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ వంశస్థులు ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్రీచ్ చేయండి. ఒక రోజు దేవుడే క్రియేట్ చేస్తాడు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు. మీరు చెప్పిన వాక్యాన్ని వాళ్ళకు గుర్తు చేసి మారు మనస్సు పొందుకునేలాగా చేస్తాడు. సో ఈ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయడకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్ని జనులకు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చేను. చూసారండి, సువార్తను ఎప్పుడూ ఆపద్దు. సువార్తను ఆపే వాళ్ళ మీద ఉగ్రత వస్తుంది. అన్య జనుల రక్షణ పొందుటకై. అందుకే కదండి సువార్త క్రైస్తవులక లేకపోతే అన్య జనులకు కావాలి సువార్త. ఎందుకంటే క్రైస్తవుడు ఒకసారి రక్షించబడ్డాడు, ఇక అవసరం లేదు సువార్త. నమ్మాడు, బాప్తిజం తీసుకున్నాడు, ఇక దినదినము నడవాల్సిందే. అది కాదు. సో కానీ అన్ని జనులకు రక్షణ సువార్త అంటే ఒక రక్షకుడు వచ్చాడు, మనందరినీ రక్షించాడు, మనందరినీ పాపాల నుంచి విడుదల కలిగించి విమోచన చేశాడు. నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాము, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తాము. ఇది రక్షణ సువార్త. ఇది ఎవరికి వెళ్ళాలి? అన్య జనులకు వెళ్ళాలి ఈ సువార్త. మనం క్రైస్తవులకు సువార్త చెప్పడం కాదు, అన్య జనులకు సువార్త చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు ఆటంకపరచచ్చు, వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, వాళ్ళు మనల్ని ఇష్టం లేకుండా చూడొచ్చు, మనందరినీ కూడా ఒక ఉగ్రవాదులాగా చూడొచ్చు. కానీ దేవుడి యొక్క ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చును. సో చెప్పడం నీ బాధ్యత. సో అంగీకరించకపోవడం వాళ్ళ బాధ్యత. సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలం మేము ఎడబాసినను మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు ఆపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి. సో మనస్ఫూర్తిగా చేయాలి మనము ఈ వాక్య పరిచర్య. మనస్ఫూర్తిగా దేవుడి సేవ చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడికి మనం ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. సేవ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, ఇతరుల గురించి ప్రార్థించిన మనస్ఫూర్తిగా చేయాలి, వాక్యము బోధించిన మనం మనస్ఫూర్తిగా చేయాలి, మందిరానికి వెళ్ళిన, దశమ భాగాలు ఇచ్చిన, కానుకలు ఇచ్చిన మనస్ఫూర్తిగా చేయాలి, వాక్యం వినడానికి వచ్చినా కూడా మనస్ఫూర్తిగా రావాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. సో చూసారా, మనం సువార్త వెళ్ళడానికి సాతాను అభ్యంతరపరుస్తాడు. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రేయర్ చేసుకొని, ఏంజిల్స్ రిలీజ్ చేసుకొని మనము
వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీరు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే పత్రికలు బాగా చదవండి. సో కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, తెస్సలోనిలకు రాసిన పత్రిక, ఈ పత్రికలు ఈ అపోస్తుల యొక్క అనుభవాలు 12 చాప్టర్స్ ఏమో ఉంటాయి. సో అవన్నీ చదివితే ఆ అనుభవాలు నేను బాగా సేవలో నేర్చుకున్నది ఈ పత్రికలను చదివేయండి. సేవ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది నేర్చుకున్నదంటే మాత్రము అపోస్తుల కార్యాల నుంచి అపోస్తులు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యాల స్టార్ట్ అవుతాయి. ఆ చాప్టర్ నుంచి కొరింథీయులకు, తెస్సలోనిలకు, రోమీలకు రాసిన పత్రికలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా చదివినప్పుడు నాకు సేవ ఎలా చేయాలనేది అర్థమైంది. సో మీలో సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు పత్రికలు బాగా చదవండి. తెస్సలోనియకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా ఒక 10-12 చాప్టర్స్ ఉంటాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ సేవ ఎలా చేయాలి, సేవ చేసే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, నేచర్ ఎలా ఉండాలి. ఐ లైక్ దట్ స్క్రిప్చర్స్. ఏలేనగా మా నిరీక్షణను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. చూసారండి, ఇవన్నీ కూడా ఆయన రాకడ సమయానికి సిద్ధపరచాలి. మనం సంఘాన్ని సిద్ధపరచాలి, అనేక మందిని రక్షణ సువార్తలోకి నడిపించాలి. సో ఆయన రాకడ సమయానికి మనందరం కూడా ఆయన ఎదుట నిలబడాలి, 10 మందిని నిలబెట్టాలి. ఇది ఆనందంగా చేయాలి, ఈ సేవ సంతోషంగా చేయాలి. సేవ చేస్తున్నప్పుడు నలుగురు 4 మాటలుగా అంటారు, అయినా పర్లేదు, మైండ్ లో ఒకటే ఉండాలి, నా కోసం యేసయ్య మరణించాడు, యేసయ్య కోసం నేను తిట్లు తింటే తప్పేంటి అని అనుకొని వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే సేవ చేస్తున్నప్పుడు అపవాది ఎన్నో రకాలుగా శోధనలు తీసుకొస్తాడు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు తీసుకొస్తాడు, అవమానాలను తీసుకొస్తాడు. అయినా కూడా నువ్వు ఆనందంతో, సంతోషంతో వాటన్నిటిని నెట్టుకుంటూ మనసులో ఏది బాధ పెట్టుకోకుండా మనం ముందరికి వెళ్ళాలి. సో నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. సో సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. సో సంఘంలో మనం మర్యాదగా నడుచుకోవాలి. మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. సో మనము సేవకులమండి, ఒకరి జోలికి పోవద్దు, ఒకరి వార్తకు వెళ్ళొద్దు, ఒకరిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టద్దు. సో ఒకరి మీద ఎప్పుడు ఆధారపడద్దు, ఒకరి మీద ఎప్పుడు భారంగా ఉండద్దు. ఇవన్నీ కూడా మనము మన దగ్గర ఉంచుకోవాల్సిన లక్షణాలు. మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటేందును మీ చేతులతో పని చేయటందును ఆశ కలిగి ఉండవలనని మేము హెచ్చరించుచున్నాము. చూసారా, మన సొంత కార్యాలు చేసుకోవాలి, చేతులతో పని చేసుకోవాలి, అలాగే సువార్త ప్రకటించాలన్న ఆశ కలిగి ఉండాలని హెచ్చరించుచున్నాడు. అన్నీ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, నేను కొంతమందిని చూశాను జాబ్ వదిలేసి సేవలోకి వచ్చి అష్ట కష్టాలు పడుతున్నారు. సో అలా చేయొద్దు. ఎప్పుడైనా కూడా దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచేంత వరకు కూడా ఎవరు కూడా మీ సొంత పనులను మానుకోవద్దు, సొంత కార్యాలను జరుపుకో, మీ చేతులతో పని చేయడం మొదలుపెట్టు, ఆశ కలిగి ఉండు, సువార్త ప్రకటించాలని హెచ్చరించుచున్నాడు. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా తీసుకోండి. సో ఇది కూడా జీవితంలో ఒక భాగం. సువార్త అన్నం తినడము, ఉద్యోగం చేయడం, పిల్లల్ని పెంచడము, పోషించడము, ఆ ఇంటి పని, వంట పని చేయడం మన జీవితంలో ఇవన్నీ రొటీన్. అలాగే ఈ సువార్త ప్రకటించడం కూడా ఒక రొటీన్ లాగా తీసుకోండి. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు. నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసి తినా. సో చూసారా అండి, మిమ్మును హెచ్చింపవలనని. సో సువార్త అనేది ఒక భారము, ఒక బాధ్యత. అది 10 మందిని దైవ మార్గంలోకి నడిపించాలి. మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించచ్చు. ఎప్పుడైనా గాడ్స్ గిఫ్ట్ ని ఎప్పుడు కూడా సేల్ పెట్టద్దండి. సో వాక్యాన్ని బోధించిన, లేకపోతే ప్రార్థనలు చేసిన, లేకపోతే మీ ఇంటికి వస్తే నాకు దయ్యాలను వెళ్ళగొడితే ఇంత ఇవ్వాలి. సో గాడ్స్ హోలీ స్పిరిట్ గాడ్ గిఫ్ట్స్ ఆర్ నాట్ ఫర్ సేల్, కానీ ఇవ్వాలి. అది సేల్ చేయొద్దు, కానీ ఆ వచ్చే దైవజనులకు మాత్రం ఇవ్వాలి. ఉచితంగా ప్రకటించచ్చు. నన్ను నేను తగ్గించుకున్నందున పాపము చేసిన. సో తగ్గించుకోవాలి. చాలా మంది కూడా దైవజనులు తగ్గించుకున్నారు అనుకోండి, ఈయన తగ్గించుకుంటున్నాడు, ఈయన ఇలాంటి వాడా, అలాంటి వాడా. చాలా మంది ఏంటిది మంచితనాన్ని చాతగానితనంగా అనుకుంటారు. అయినా కూడా పర్లేదు, తగ్గించుకోవాలి. పాపము చేసి తిన,
మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘం వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగలించిన వాడినైతినా. సో చూడండి, సో పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని, సో ఇదొక పనివాడు జీతమునకు పాత్రుడు, దేవుడే ఇస్తాడు. కాబట్టి మీరు స్టార్ట్ చేయండి. దేవుడే మిమ్మల్ని ఆదరించుకుంటాడు, దేవుడే కరుణించుకుంటాడు. అంతేగాని సువార్త నేను ప్రకటిస్తున్నాను, మీరు వెళ్తున్న సంఘంలో ఉన్న దశమ భాగాన్ని నాకు వేయండి అని ఆ సంఘానికి వెళ్తున్న దశమ భాగాలను దొంగలించొద్దు ఎప్పుడైనా కూడా. సో దేవుడే ప్రేరేపిస్తాడండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆఫరింగ్ ఇస్తే మాత్రము వద్దు అనకండి, ఇయ్యకపోతే మాత్రము డిమాండ్ చేయకండి. ఎప్పుడు కూడా ఇస్తే ఎందుకు ఇస్తున్నావు అని అనకండి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని అనొద్దు ఎప్పుడైనా కూడా సేవలో. ఎందుకంటే దేవుడే వాళ్ళ హృదయాలను ప్రేరేపించి ఏపిస్తాడు. ఎందుకంటే నువ్వు తీసుకుంటే వాళ్ళకు ఆశీర్వాదము. సో చూద్దాం, విల్ కంటిన్యూ. 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనేవని మీదను భారము మోపలేదు. చూసారండి, మనం ఎవరి మీద భారం మోపొద్దు. ఎప్పుడైనా సేవకులకు ఉండాల్సిన లక్షణము అవసరం ఉంటది, కానీ భారం మోపొద్దు. సో మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. చూసారా, దేవుడిని అక్కర తీరుస్తాడు, దేవుడే నీ అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండక జాగ్రత్త పడితిని, ఇక ముందును జాగ్రత్త పడుదును. సో ఇది సేవకులకు ఉండాల్సిన లక్షణము, దేవుడు పిలిచిన పని వాళ్ళకు ఉండాల్సిన లక్షణము, సువార్త కలిగించాలి, సువార్త చెప్పాల్సిన వాళ్ళకు లక్షణము. ఎప్పుడైనా దైవజనులు ఎప్పుడు కూడా దేవుడు సేవ చేసే వాళ్ళు, వాక్యాన్ని బోధించే వాళ్ళు, సువార్త ప్రకటించే వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలట. ఏంటిది? ఎవరి మీద భారము మోపకూడదు, ఎవరికి భారం ఉండకూడదు. ఒకవేళ నీ అవసరం ఉన్నా కూడా దేవుడే అక్కర తీరుస్తాడు. సో ఎవరిని కూడా చేచాచి అడగద్దు, నోరు తెరిచి అడగకుండా. సో మీకు ముందును జాగ్రత్త పడుదును. సో ఇలా ఉండండి. సో అంతేకాని నేను సేవ చేస్తున్నాను, నాకు డబ్బులు కావాలి, అలా ఆ ఇంటెన్షన్ తో ఎప్పుడు కూడా సేవ చేయకండి. నీకు డబ్బులు కావాలంటే ఇంకొక బిజినెస్ చేయి, ఇంకొక జాబ్ చూసుకో, 8 గంటల బదులు 12 గంటలు కష్టపడు. ఇటు జాబ్ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, లేకపోతే బిజినెస్ చేసుకుంటూ ఇటు స్వార్థ భారాన్ని కూడా మోయి. ఇప్పుడు మన కుటుంబాన్ని మనం మోస్తామా, వదిలేస్తామా అండి? ఇటు జాబ్ చేసుకుంటాము, కుటుంబాన్ని మోస్తాము. అలాగే ఇదొక కుటుంబం లాగా తీసుకో, ఇది కూడా నీ బాధ్యత లాగా తీసుకో, నీ భారం లాగా తీసుకో. అందుకే ప్రతి విషయంలోనూ మీకు భారంగా ఉండక జాగ్రత్త పడితిని, ఇక ముందు నువ్వు జాగ్రత్త పడుదును. సో ఈ స్క్రిప్చర్స్ అన్ని కూడా నాకు నేర్పించాయండి. నన్ను ఇలా ప్యూరిఫై చేయడానికి, ఈ విధంగా సేవ చేయడానికి, ఈ వాక్యానుసారంగా సేవ చేయడానికి దేవుడు ఈ వాక్యాలన్నీ చూపించి నన్ను ఇలా జాగ్రత్తగా చేసుకో, ఎవరిని నోరు తెరిచడకు, ధనాపేక్ష లేకుండా సేవ చేయి, నీకేదైనా అక్కర ఉంటే నేనే చూసుకుంటాను, భారం కలిగి ఉండు. సో ఏదైనా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా సేవను మాత్రం వదులకు అని ఇలా ఇవన్నీ కూడా టీచ్ చేయడం జరిగింది. సో భారమైన సేవ ఎవరికి భారం కాకూడదు, అది దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఈ సేవ అప్పచెప్పేది దేవుడే అండి. సో ఆయన జీతం ఇచ్చేది దేవుడే అండి. సో ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తే ఆయన్నే మనకు అక్కర్లన్నీ తీరుస్తాడు. అందుకే ఎవరు కూడా మనీ కోసం మాత్రము సేవ చేయకండి. హోల్ హార్టెడ్ తో 10 ఆత్మలను రక్షించాలి. దైవజనుల బాధ్యత ఏంటిదంటే దేవుడి సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా మార్చి, దేవుడి స్వరూపంలోకి మార్చి, అందరినీ దేవుడికి దగ్గరగా చేయాలి. ఇది ఈ ఇంటెన్షన్ ఉండాలి మైండ్ లో. క్రీస్తు సత్యము నాయందుట ఉండుట. సో చూసారా, మనం సత్యాన్ని బోధించాలి, క్రీస్తు యొక్క సత్యము. అకయ ప్రాంతంలో అందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. చూసారా అండి, ఏది అడ్డు కాదండి. సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆపదలు వస్తాయి, కానీ ఏది అడ్డు కాదు. సో నాన్ స్టాప్ గా మనము, నీ మనోసంకల్పం ఎంత బలంగా ఉంటే అంత ముందుకు సాగుతుంటా అంటది. సో నీ లోపల దేవుడి యొక్క సత్యం ఉంది, ఆ సత్యాన్ని 10 మందికి పంచు. సో అంతే కదా అండి, మనం ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాము, ఆ హోటల్లో ఫుడ్ బాగుంటే 10 మందికి చెప్తాము. కొంతమంది సినిమాకు వెళ్తారు, ఆ సినిమా బాగుందని 10 మందికి చెప్తారు. కొంతమంది ఈ షాపింగ్కి వెళ్తే ఇక్కడ దుస్తులు బాగుంటాయని చెప్తారు, వాళ్ళు షాపింగ్కి వెళ్తారు. సో మనకు తెలిసిన సత్యాన్ని, మనకు తెలిసిన నిజాన్ని 10 మందికి పంచుకోవడంలో అది ఎప్పుడు కూడా మంచిదే, కానీ చెడు మాత్రం కాదు. కొంతమంది ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు దుస్తులు కొనొచ్చు, కొనుక్కోకపోవచ్చు. అలాగే నువ్వు కూడా సువార్త ప్రకటించు,
వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అంగీకరించిన వాడు రక్షించబడతాడు, అంగీకరించబడిన వాడు శిక్షించబడతాడు. కాబట్టి నీ సువార్తను ఆపడానికి, దేవుడి సేవను ఆపడానికి ఎవరి తరము కాదండి, ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. సో ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి. చాలా మంది సంఘ సభ్యులను కొప్పడతారు, తిడతారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. సంఘ సభ్యులను ఎప్పుడు కూడా తిట్టద్దండి. నువ్వు ఒకరికి సువార్త ప్రకటిస్తున్నావు అంటే దేవుడు నీకు అప్పచెప్పిన అదొక అదృష్టం, ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనము ప్రేమతో చేయాలి. అందుకే సంఘాన్ని ప్రేమించాలి, సంఘంలో వస్తున్న సభ్యులను ప్రేమించాలి. ఎప్పుడు కూడా చులకనగా చేసి చూడొద్దు. అయ్యో ఇది కూడా తెలియదా, అది కూడా తెలియదా అనొద్దు. తెలియదు కాబట్టే నీకు కొంత జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు వాళ్ళను నీ దగ్గరికి పంపుతాడు. సో ఇవన్నీ జాగ్రత్తలు. ఇలా చేయాలి సేవ, ఇలా హంబుల్ గా చేయాలి, రెస్పెక్ట్ఫుల్ గా చేయాలి, లవబుల్ గా చేయాలి. వచ్చిన వాళ్ళ మనసు నొచ్చుకోవద్దు. అందుకే తాను నొయ్యక ఇతరులను నొప్పించక తన పని తాను చేసుకొని వాడు ధన్యుడు అనే చిన్నప్పుడు నేను ఒక పద్యాన్ని నేర్చుకున్నానండి. మనం ఏ పని చేసినా కూడా మనము నొయ్యొద్దు, మన ద్వారా ఇతరులు నొయ్యొద్దు. మనము మనసు నొచ్చుకోకుండా, ఇతరులు మనసు నొచ్చుకోకుండా, అంటే మంచిగా మాట్లాడుతూ, నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ, హంబుల్ గా మాట్లాడుతూ, కఠినంగా మాట్లాడకుండా సేవ చేసుకోవాలి. అందుకే తాను నొయ్యక ఇతరులను నొప్పించక తన పని తాను చేసుకుని వాడు ధన్యుడు సుమతి అంటారు. సో అందుకే మనము ఎప్పుడు ఏ పని చేసినా కూడా మనము నొయ్యొద్దు, మన వల్ల ఇతరులు నొయ్యొద్దు. అంటే మంచిగా మాట్లాడుతూ, సందర్భానుసారంగా మాట్లాడుతూ, సందర్భానికి అనుకూలంగా మాట్లాడుతూ, సో వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మాట్లాడుతూ, మంచి మాటలతో సాఫ్ట్ గా, నొయ్యకుండా, నొప్పించకుండా మాట్లాడుతూ మనము ముందరికి సాగాలి. సో అలా చేయాలండి సేవ. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో, ఏ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందు నువ్వు చేయుతును. సో అంటారు పలుమంది, ఎంతమంది నువ్వు సేవ చేస్తున్నావా, చాలా మంది తప్పులు వెతుకుతారు. సో అది చాలా మంది అతిశయం వెతుకుతారు. సో వెతుకుతారు నిన్ను, సో నిన్ను జడ్జి చేస్తుంటా అంటారు. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా అండి. 10 మందికి మనము తప్పు చేయనంత వరకు వాళ్ళు తప్పులు వెతికినా కూడా అది ప్రాబ్లము కాదు. కాబట్టి వాళ్ళకు ఏంటిది, మనం సేవకులం ఎలా ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది జడ్జి చేస్తారు, మనం నడిచే నడకను జడ్జి చేస్తారు, చూసే విధానాన్ని జడ్జి చేస్తారు, మాట్లాడే మాటను, కూర్చునే విధానాన్ని, మనం అన్నిటినీ జడ్జి చేస్తారండి ఈ సేవకులను. సో అలాంటి మనము ఇంకా జాగ్రత్తగా, బాధ్యతగా, భారంగా, డిసిప్లిన్ గా చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఎలాగూ అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలు వేషము ధరించుకొని వారు ఏంటి దొంగ అపోస్తలు, మోసగాండ్రులు, పనివారునై ఉన్నారు. చూసారండి, క్రీస్తు యేసు యొక్క పేరు ధరించుకొని మేము అపోస్తలము, మేము పాస్టర్లము, మేము ఎవాంజలిస్టం అని వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలు, మోసగాండ్రు, పనివారునై ఉన్నారు. అందుకే సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి సేవకుడని అనుకోవద్దు. కొంతమంది అపవాది కూడా సేవకులను తయారు చేసి సంఘంలో పెడతాడు. ఎందుకంటే సంఘము బయట కలిస్తే పర్లేదు, కానీ లోకమే సంఘంలోకి వస్తే ప్రాబ్లము. అందుకే అపవాది కూడా కొంతమంది దొంగ సేవకులను తయారు చేస్తాడు. ఆ కోవలో మనం ఉండకూడదు. అర్థమవుతుందా అండి? సో వేషము ధరించుకోవద్దు, సేవలో ఎప్పుడు కూడా వేషము ధరించుకోవద్దు. ఆనెస్ట్ గా చేయాలండి సేవ, ఎప్పుడైనా కూడా ఆనెస్ట్ గా చేయాలి. దేవుడి సేవ అనేది ఒక మంచి పని, ఒక మంచి మనసుతో చేయాలి, మంచి ఉద్దేశంతో చేయాలి, ఆనెస్ట్ గా చేయాలి. దొంగ అపోస్తుల్లాగా చేయకూడదు, మోసగాండ్రు, పనివారునై ఉన్నారు. సో వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. మనం ఆ కోవలా ఉండకూడదు. ఒకటి, వేషం ధరించుకోవద్దు, దొంగలాగా ఉండొద్దు, మోసగాండ్రుగా ఉండొద్దు. సేవలో ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. హానెస్ట్, నువ్వు బయట ఎలాగుంటున్నావో లోపలంతా క్లీన్ గా ఉండాలి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూసారా అండి, మ్యాన్ మేడ్ గాడ్, నేను చెప్పాను గాడ్ మేడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఉంటారు, అలాగే సైతాన్ మేడ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ ఉంటారు. సో సైతాన్ కూడా మ్యాన్ ఆఫ్ గాడ్స్ ని తయారు చేస్తాడు. ఎందుకు? వాళ్ళను దారి పట్టించడానికి. సో ఆలోచించాలి, మనం ఇలా ఉండకూడదు. మన లోపల ఎలాంటి సైతాన్ క్రియలు లేకుండా హానెస్ట్ గా, ఉచితంగా స్వార్థ ప్రకటించాలి, ఉచితంగా మనము వాక్యాన్ని బోధించాలి. సో దేవుడి పని చేసి పెట్టాలి. ఆయనే నీకు ఏది కావాలో నీ అవసరాలన్నీ తీరుస్తాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూసారండి, మనం ఈ కోవలా ఉండకూడదు.
మనం వేషధారుల వల్లే సేవ చేయకూడదు, జెన్యున్ గా సేవ చేయాలి. సో వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అందుకే ఏ సేవకుడికైనా రెండంతల రివార్డు ఉంటదండి. మంచి చేస్తే రెండంతల రివార్డు, చెడు చేస్తే రెండంతల రివార్డు ఉంటుంది. సో ఏది చేసినా కూడా డబల్ పోర్షన్ ఆఫ్ రివార్డు ఉంటుంది. కాబట్టి సో అపవాది కూడా కొంతమంది సేవకులను తయారు చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. మీ మీ చుట్టుపక్కలనే తిరుగుతాడు, మిమ్మల్ని దారి పట్టించడానికి చూస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనము ఆ కోవలో ఉండకూడదు. అర్థమవుతుందండి? ఇవన్నీ నాకు నేర్పించింది. ఓహో! దేవుడు మాత్రమే కాదు, అపవాది కూడా సేవకులను తయారు చేసి ఆ సంఘంలో పెట్టించి వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తుంటా ఉంటాడు. దేవుడి వైపు కాకుండా వాడి వైపుకు తిప్పుకోవాలని ఒక వేషం వేసుకుంటాడా అని అర్థమైంది. సో నీతి పరచారకులుగా ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎవరు నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ధనాపేక్ష లేకుండా సేవ చేసే వాళ్ళు నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్. అండ్ ఇంకొకటి, రిజల్ట్ కూడా చూడండి. మీరు ఎవరైతే ప్రార్థన చేస్తే ఎక్కువగా రిజల్ట్స్ వస్తున్నాయో అది నిజమైన మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ రెండు క్రియలను చూడండి అండ్ ఫలాలను చూడండి, ఆత్మ ఫలాలను చూడండి. ఒకవేళ నిన్ను కనుక దేవుడు సేవకు పిలిస్తే మాత్రము ఆత్మ ఫలాలలో వర్ధిల్లు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే త్వరగా జవాబు వచ్చేలాగా అలా నలగొట్టుకో శరీరాన్ని. అండ్ మూడవది, నువ్వు ధనాపేక్ష లేకుండా సేవ చెయ్యి, దేవుడే అన్ని చూసుకుంటాడు. సో ఎందుకంటే మనకు రివార్డు, సేవకులకు రివార్డు పరలోకంలో ఉంటుందండి. మనం చేసిన ప్రతి ప్రార్థనకు రివార్డు పరలోకంలో ఉంటుంది. మనం చేసిన ప్రతి టెస్ట్ మోనీకి రివార్డు పరలోకంలో ఉంటుంది. మనము చేసిన ప్రతి వాక్యానికి రివార్డు పరలోకంలో ఉంటుంది. ఆ రివార్డు కోసం, పరలోకంలో ధనము కోసం తాపత్రయపడండి. అందుకే అందుకే చెప్తున్నా కదా, ఎవరి మీద భారం కాకుండా ఉండాలంటే నువ్వు జాబు చేసుకో, బిజినెస్ చేసుకో, నీకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని జనరేట్ చేసుకో. అప్పుడు నువ్వు సేవ చేయడం మొదలుపెట్టు. అంతేకాని అన్ని వదిలేసి సేవలోకి వస్తే మాత్రము అప్పుడు నువ్వు ధనాపేక్షతో నిండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నీ ఖర్చులు అలా ఉంటాయి, నీ అవసరాలు అలా ఉంటాయి. ఆ ఖర్చులు తీరాలని, అవసరాలు తీరాలని నువ్వు సేవ చేయాల్సి ఉంటది. ఆ సేవ ద్వారా నీకు అద్భుతాలు జరగవు, ఆశ్చర్యమైన కార్యాలు జరగవు. కాబట్టి సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనా చిక్కుకొనిడెల్లా. సో ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. చూసారండి, మనందరము మంచి దారిలోకి తీసుకురావాలి. మనందరికి వాక్యము తెలుసు, వాక్యాన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనందరము ఆత్మ సంబంధులము. తప్పిపోయిన వాళ్ళందరినీ మనం దారిలోకి తీసుకోవాలి సాత్వికముతో, సాత్వికమైన మనస్సుతో. సో చూసారా, సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు సాత్వికమైన మనస్సు ఉండాలి, హంబుల్ నేచర్ ఉండాలి, గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, పొగరు ఉండకూడదు. సాత్వికమైన మనస్సుతో మనము మంచి దారిలోకి తీసుకురావాలి అందరినీ కూడా. మన క్రియలను బట్టి అవతలోడికి మార్పు చెందాలి, మన లక్షణాలను బట్టి మార్పు చెందాలి. ఇగో ఇతనే దేవుడి సేవకుడు, ఇతనే కోపడుతున్నాడు, ఇతనే పొగరుంది, ఇతను ఇంకా 10 మందికి చెప్తారా అని అనుకుంటారు. సో ఇవన్నీ గుణాలండి. మీరు సువార్త ప్రకటించడానికి లేదా దేవుడి పని చేయడానికి ఉండాల్సిన గుణాలు మనకు చెప్తున్నాడు. ఒకని భారములు ఒకడు భరించి, చెప్పాను కదా, ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడి. మనం అనుకోవద్దు ఎప్పుడు కూడా, నేను ఎందుకు వీళ్ళకు సువార్త ప్రకటించాలి, ఎందుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకు వాళ్ళకు ప్రార్థన చేయాలి, ఎందుకు నేను వాక్యాన్ని బోధించాలి, అలా అనుకోద్దు. ఒకరి భారంలో ఒకడు భరించండి. సో ఇప్పుడు ఇది జరుగుతుందా లేదా అండి గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీలో? ఇలాగే జరుగుతుందా లేదా? ఎస్, నేను ఎప్పుడు అనుకోను. ఇదంతా మీ బాధ్యత. మీ అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, దేవుడి ప్రజలు నలిగిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు అని ఇది ఓపెన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఒకరికొకరు భారము భరించి ఇలాగూ క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చుడి. ఎందుకంటే ఆయన మన భారాన్ని మోసాడు, అందుకే ఆయన సేవ భారాన్ని కూడా మనం మోయాలి. ఆయన మన కోసం మరణించాడు, మనం జీవితాంతం ఆయన సేవ చేసుకుంటూ బ్రతకాలి. సో ఎలాగైనా పర్లేదండి, ఇంటికి వెళ్ళండి, గృహ కూడికలు ఉంటాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. రోగులు ఉన్నారు, వెళ్ళి ప్రార్థన చేయండి. అన్యులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సో నియమం పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారం ఒకరు వేసుకోండి. అంటే వాళ్ళు దారి తప్పిపోతే నాకేంటి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి, ఆ మనసుతో ఉండకూడదు ఎప్పుడైనా కూడా. అయ్యో వాళ్ళ అన్యులే, వాళ్ళు తెలియక నశించిపోతున్నారే, అయ్యో వాళ్ళకు ప్రార్థనలు లేక నశించిపోతున్నారే, వాళ్ళ ఇంట్లో ఒక రోగం ఉందట, వెళ్ళి ప్రార్థిస్తాము.
సో ఆ మైండ్ సెట్ తో వెళ్ళి ప్రార్థించండి, దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. ఎవడైనా నువ్వు వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నెట్ల తను తానే మార్చుకొచ్చుకొనను. సో ఎప్పుడు కూడా సేవలో మనల్ని మనం ఎంచుకోవద్దండి, మనల్ని మనం ఎన్నికగా మార్చుకోవద్దు, మనల్ని మనం గొప్ప అనుకోవద్దండి. మనందరము ఎన్నిక లేని పాత్రలము, కానీ దేవుడు ఆయన మహాకృపను బట్టి మనందరినీ కూడా పిలుచుకున్నాడు, మనందరినీ కూడా ఆయన సేవ చేసుకోవడానికి పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను అలాగే అనుకుంటాను, నేనైతే మీకు వాక్యాన్ని బోధించడానికి నాకు అంత అర్హత లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, అంత పరిశుద్ధత కానీ అంత నీతి నిజాయితీ కానీ లేదని అనుకుంటాను. నేను మిమ్మల్ని మీ గురించి, మీకు వాక్యాన్ని బోధించి మీ గురించి ప్రార్థన చేసే అంత గొప్పవాడిని అయితే నేను కాదని అనుకుంటాను. సో హంబుల్ గా అయిపోతాను నేను ఎప్పుడైనా కూడా. ఏదో ఆయన కృప ఉంది, ఏదో ఆయన ఒక ఆత్మని ఇచ్చాడు, ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన కృపను బట్టి నేను రక్షించబడ్డాను, ఆయన కృపను బట్టి వాడబడుతున్నాను అనే అనుకుంటాను. కానీ ఎప్పుడు కూడా ఆ గర్వానికి తీసుకురావద్దు. ఇప్పటి వరకు కొన్ని వేల అద్భుతాలు చేశాడు ఈ మినిస్ట్రీ ద్వారా, ఏ ఒక్కరోజు కూడా నేను చేశాను అని మాత్రం ఎక్కడ అనను, ఇదంతా దేవుడు చేశాడనే అంటాను. సో తగ్గించుకోవాలి. సో ఎవడైనా వట్టి వాడే ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని నెడల తను తానే మోసపరుచుకొనను. మనం ఎప్పుడు కూడా ఏదో 10 మందికి సువార్త ప్రకటిస్తున్నాం కదా, గొప్ప వాళ్ళం కాదు, గ్రేట్ కాదు. ఒకవేళ దేవుడి యొక్క కృప వల్ల మనం సువార్త ప్రకటిస్తున్నాము. అయ్యో మనం ప్రార్థిస్తే మరణ పడక నుంచి లేస్తున్నారు, క్యాన్సర్లు హీల్ అవుతున్నాయి, రోగులు స్వస్థత పడుతున్నారని మనం ఎప్పుడు కూడా నేను గ్రేట్, నాలో ఏదో శక్తి ఉందని ఎప్పుడు అనుకోవద్దు. అది దేవుడి యొక్క కృప వల్ల హీల్ అయ్యారు, దేవుడి యొక్క కనికరం వల్ల హీల్ అయ్యారు. సో చూసారండి, ఈ స్క్రిప్చర్స్ అన్ని నాకు నేర్పించాయి. నాకెవరు ట్రైనర్ లేరు, ఎవరు పాస్టర్ లేరు. సో ఈ బైబిలే నాకు ట్రైనింగ్, ఈ బైబిలే నాకు పాస్టర్, ఈ బైబిలే నాకు వే మేకర్. సో ఇవన్నీ చూసి నేర్చుకొని ఓహో సేవ అంటే ఇలా చేయాలి, సేవకుడి యొక్క లక్షణాలు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా తగ్గించుకోవాలి, ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఆఫరింగ్ గురించి సేవ చేయకూడదు, ఇచ్చిన వాళ్ళని ఇవ్వని వాళ్ళను సమానంగా చేయాలి, పేదవాడు వచ్చిన ధనవంతుడు వచ్చిన సమానంగా వాళ్ళకు ప్రార్థించాలి, సో బాధ్యతగా చేయాలి, పక్షపాతం ఉండకూడదు సేవలు. సో ఇవన్నీ కూడా నాకు ఈ వాక్యాలు, ఈ పత్రికలు బాగా నేర్పించాయి. గలతీయులు, కొరింథీయులు, రోమీయులు. సో ఇవన్నీ కూడా ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకున్నవారేను. సో చూడాలి, నువ్వు చేసే పనిని నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనిని అతిశయం కలుగును. సో 10 మంది 10 రకాలుగా అంటారు, కానీ మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇలా మనం మారి, సో నేను కరెక్ట్ గా వాక్యాన్ని బోధిస్తున్నానా, నా ప్రవర్తన సంఘంలో కరెక్ట్ గా ఉందా, అందరికి మంచిగా ప్రార్థన చేస్తున్నానా, దైవ మార్గంలో నడిపిస్తున్నానా, లేకపోతే ఎవరైనా పొగిడితే అది దేవుడికి హానర్ చేస్తున్నానా, ఆ హానర్ నేను తీసుకుంటున్నానా. సో ఇవన్నీ పరీక్షించుకోవాలి మనందరం కూడా. ఒకటి, సేవకులు ఎప్పుడు కూడా పొగిడించుకోవద్దండి, ఎప్పుడు కూడా పొగిడించుకోవద్దు. సేవకుల్లాగానే ఉండాలి. మనం ఎవరిని పొగడాలి, యజమానినే పొగడాలి. మిమ్మల్ని కనుక ఎవరైనా పొగిడితే మీరు నన్ను కాదు దేవుణ్ణి పొగడండి అనాలి. సో డోంట్ ప్రైజ్ మీ, ప్రైజ్ గాడ్ ఓన్లీ అని అనాలి. ఎందుకంటే వీఆర్ నాట్ వర్తీ. చాలా మంది పని పెట్టుకొని డబ్బులు ఇచ్చి మరి పొగిడించుకుంటున్నారట, బయట ఒక బ్యాచ్ పెట్టుకొని పొగిడించుకుంటున్నారట. ఎప్పుడు కూడా దేవుడి సేవలో మనకు పొగడతలు రాదు. నువ్వు ఎంత గొప్ప సేవకురాలివైనా, ఎంత గొప్ప సేవకుడవైనా మనము పొగిడించుకోవద్దు, మనకు పొగడతలు రావద్దు. ఆ పొగడతలన్నీ దేవుడికి వెళ్ళాలి, ఆ ప్రైజెస్ అన్ని దేవుడికి వెళ్ళాలి. సో వీఆర్ నాట్ వర్తీ టు టేక్ హిస్ ప్రైజెస్. అప్పుడు మనం దొంగవైతాము. సో దేవుడి యొక్క సేవలో మనం ఏది తీసుకున్నా మనము దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన గౌరవము, ఆనరు ఆయనకి ఇవ్వాలి. లేకపోతే మనము పొగిడించుకుంటే, లేకపోతే మనము ఆ ఆనర్ తీసుకుంటే, ఆ దేవుడి యొక్క ప్రైజ్ ని మనం తీసుకుంటే దొంగ అయిపోతాము. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు అండి. పొంగిపోవద్దు సేవలో ఎవరైనా పొగిడితే. ఎందుకంటే సేవలో ప్రతి పొగడత దేవుడికి వెళ్ళాలి. ఆయన చేస్తేనే హీలింగ్, ఆయన చేస్తేనే డెలివరెన్సీ, ఆయన ఇస్తేనే ప్రవచనము, ఆయన చేస్తేనే వాక్య పరిచర్య. ఆయన ఇవ్వకపోతే ఏది లేదు, ఏది కాదు. అందుకే నిన్ను నువ్వు నలిఫై చేసుకోవాలి, జీరోగా మార్చుకోవాలి. సో అంతేగాని నేను ప్రేయర్ చేస్తే ఇన్ని అద్భుతాలు జరిగినాయి, నేను ప్రేయర్ చేస్తే అన్ని అద్భుతాలు జరిగినాయి, నేను గ్రేటు, నేను గొప్ప, నాకు చాలా పవర్ ఉంది, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా నాకు ఉన్న పవర్ తీసేస్తాడు దేవుడు. లేకపోతే నీ దగ్గరికి ఆత్మలను పంపించాడు. సో డిసిప్లిన్, క్యారెక్టర్, యాటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ అందరినీ కూడా దేవుడు టీచ్ చేస్తున్నాడు.
ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నింటిలో భాగమియ్యవలెను. చూసారండి, ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి కదా. వాక్యోపదేశము పొందువాడు అంటే వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి, ఎవరైతే మీరు వాక్యాన్ని బోధిస్తున్నారో మీకు అంటే ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నాడో వాడికి మంచి పదార్థాలతో భాగం ఇయ్యాలి. ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళకు మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇయ్యాలంటున్నాడు దేవుడు. వాక్యోపదేశం పొందువాడు, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఏ సంఘానికి అయితే మీరు వాక్యానికి వెళ్తున్నారో, లేకపోతే ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో. సో స్క్రిప్చర్ అలా ఉందండి. నేను ఈ స్క్రిప్చర్ ని పెట్టుకొని నేను అడగట్లేదు. సో స్క్రిప్చర్ ఏం చెప్తుంది, మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళకు మంచి పదార్థాలతో భాగం ఇయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. సో మోసపోకుడి, దేవుడి వెక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో నువ్వు స్వార్థ అనే విత్తనాన్ని విత్తుతుండు, ప్రార్థన అనే విత్తనాన్ని విత్తుతుండు, దేవుడు అనే సేవ అనే విత్తనాన్ని విత్తుతుండు, పంట కోసుకుంటావు. అందుకే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు వింటున్న మీ అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండక మీకున్న పరిధిలోనే, మీకున్న లిమిటేషన్స్ లోనే, మీకున్న దేవుణ్ణి, మీకు తెలుసుకున్న దేవుణ్ణి పంచుకుంటే చాలు. అంతే, 10 మందికి పంచుకుంటే చాలు. దానికోసం నువ్వు పెద్ద మ్యాజిక్లు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద మ్యూజిక్లు చేయాల్సిన అవసరం లేదు, పెద్దగా వండర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, ఈయన వల్ల నేను ఎన్నిసార్లు రక్షించబడ్డాను, ఎన్నిసార్లు నేను కాపాడబడ్డాను. సో ఇది మా అందరినీ రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని నువ్వు ఇట్లా విత్తనాలు సేవ కూడా ఒక విత్తనం లాంటిదే అండి. సువార్త కూడా ఒక విత్తనం లాంటిదే. నువ్వు ఎంతమంది చెవులలో సువార్త వేస్తావో అంతమంది మొలకెత్తుతారు. సో అందుకే మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడడు. సో దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు దేవుడి సేవ చేస్తున్నప్పుడు నిన్ను వెక్కిరించబడినా నువ్వు కూడా వెక్కిరింపబడవు. సో మన దేవుడి సేవలో ఆ వెక్కిరింపు ఇవన్నీ కూడా ఏమి మనల్ని తాకవండి. ఒకరు తిడతారు, అది నిన్ను తాకదు. ఒకరు విమర్శిస్తారు, అది మనల్ని తాకదు. నువ్వు సేవ చేసుకుంటూ వెళ్తూనే ఉండు. ఆ చెవిలో పడకుండా కాపాడుకో. నువ్వు చెవిలో పడ్డా కూడా మనసు బాధపడకుండా కాపాడుకో. ఎందుకంటే నా సేవ నిమిత్తము ఎవరైనా నిన్ను విమర్శించినా దూషించినా అప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు నీ ఫలము అత్యధికమగును అంటాడు దేవుడు. సో అందుకే మైండ్లో ఈ స్ట్రెస్ అంతా తీసేయాలి. ఎంతసేపు నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి, ఎంతసేపు 10 మంది గురించి ప్రార్థించాలన్న ఇంటెన్షనే కలిగి ఉండాలి. కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. సో ఇవన్నీ కూడా మీకు ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు. ఎలాగనగా సో మనము మేలు చేయటం అందుకు విసుకక యుందుము. సో అందుకే నువ్వు సేవ చేయటంలో విసుకకు. సేవ అంటే ఏంటిదని 10 మందికి మేలు చేయడమే, 10 మందికి మంచి చేయడమే, 10 మందికి ప్రార్థించి మనం స్వస్థత చేయడం, మేలు చేయటక విసుకక యుందుము. మానక అలేక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము. చూసారండి, నువ్వు మానొద్దు, నువ్వు సేవ చేయడం ఆపద్దు. సో తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. నేను కూడా ప్రతిరోజు కూడా ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాను, సో ఎందుకంటే ఒకరి బాధము ఒకరు మోపాలి అని ఎప్పుడు కూడా నేను సెల్ఫిష్ గా ఆలోచించద్దు, అయ్యో అయ్యో అని. కానీ వాళ్ళు 10 మంది గురించి ఆలోచించినప్పుడు దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. సో మేలు చేయాలి, ప్రతిరోజు అలసిపోకుండా నీ సేవ చేసుకోవాలి అని ప్రకటించండి దేవుని. విసుకక యుందుము, మనం అలేక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము. సో నేను 3.5 సంవత్సరాల నుంచి సేవ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని పక్క పెట్టి ఫస్ట్ ప్రియారిటీ సేవకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటే హోపు, సో దేవుడు ఏదో ఒక రోజు ఒక మంచి బ్రేక్ త్రూ ఇవ్వకపోడా అన్న విశ్వాసంతో వెళ్తున్నాను. పరీక్షలు వస్తాయి, సో దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు దేవుడి ద్వారా వచ్చాయి అనుకోండి, కానీ అపవాది పెడుతున్నాడు ఆటంకాలని అనుకోదు. నాకు ఇప్పటి వరకు చాలా పరీక్షలు వచ్చాయి, చాలా ఆటంకాలు వచ్చాయి. నేను ఒకటే అనుకుంటాను, దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకుంటాను. కానీ అపవాదికి టచ్ చేసే అధికారం లేదు, సేవకుని టచ్ చేసే అధికారం లేదు. సో దేవుడు పరీక్ష పెడుతున్నాడని మాత్రం అనుకోండి ఏదైనా శ్రమలు వచ్చినా. అంతేకాని ఒకటండి, మీ అందరికీ కష్టాలు లేవా, మీ అందరికీ బాధలు లేవా, మీ అందరికీ శ్రమ లేవా, మీ అందరికీ పోరాటాలు లేవా? చాలా మంది సేవ చేస్తేనే కష్టాలు వస్తాయి, సేవ చేస్తేనే బాధలు వస్తాయి. మరి మీరు అందరూ సేవ కూడా చేయట్లేదు కదా, మరి ఎందుకు మీకు కష్టాలు ఉన్నాయి, మీకు ఎందుకు ఈ బాధలు ఉన్నాయి? చూసారా అండి? సో థింక్ ఇన్ ద డైరెక్షన్. నువ్వు సేవ చేసినా చేయకపోయినా నీకు ఉండే కష్టాలు నీకు ఉంటాయి. నువ్వు సేవ చేసినా చేయకపోయినా నీకు ఉండే శోధనలు, నీకు ఉండే బాధలు ఉంటాయి. సో అంతేకాని నేను సేవ చేసినందుకే కష్టాలు వచ్చాయి, అది ఇది అని మాత్రం అనుకోవద్దు ఎప్పుడైనా కూడా. అది వస్తుంది. కష్టం అనేది ఒక కామన్ అండి మానవ జీవితానికి. కష్టము కామను, నష్టము కామను.
బాధ కామను, వేదన కామను, రోదన కామను, శోధన కామము, రోగము కామము. రోగం లేని శరీరం ఉందండి? ఏ శరీరంలో కూడా రోగం లేకుండా ఉండదు. ఏ శరీరంలో కూడా వేదన శోధన లేకుండా ఉండదు. సో ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. అంతేగాని సేవ చేస్తుంటేనే ఇవన్నీ వస్తున్నాయి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు చేయకపోయినా కూడా నీకు ఎందుకున్నాయి మరి కష్టాలు? మన సుఖంగా ఉండాలి కదా. అర్థమవుతుందా? ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి. సో ఏదైనా నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఏమైనా కష్టం వచ్చిందా? దేవుడు పరీక్షిస్తున్నాడు. నీకేమైనా గిఫ్ట్ వచ్చిందా? దేవుడు ఇచ్చాడు. నీకేమైనా అవమానం వచ్చిందా? దేవుడు నీ ఓపికను పరీక్షిస్తున్నాడు. నీ యొక్క క్యారెక్టర్ ని, బిహేవియర్ ని చూస్తున్నాడు. ఇవన్నీ చూశాడండి. ఇది ఐ వెంట్ త్రూ ఆల్ ద స్టేజెస్. నేను చాలా స్టేజెస్ గుండా వెళ్ళడం జరిగింది. ఆయన రుద్దాడు, కడిగాడు, ఆరబెట్టాడు, ఎండబెట్టాడు, సో ఆరేశాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఏమేమో ఇక పరిశుద్ధపరచడానికి ప్యూరిఫికేషన్ చేశాడు. సో అప్పుడు ఆయన మెల్లిమెల్లిగా వాడుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ గుడ్. చేయండి, ధైర్యంగా చేయండి. మైండ్ లో స్ట్రెస్ పెట్టుకోకండి. ఇది చేస్తే నాకు అదేందో, అది చేస్తే ఏందో. మీ అందరికీ కష్టాలు ఉన్నాయి సేవ చేయకున్నా కూడా. సేవ చేస్తే కష్టాలు వస్తాయని చాలా మంది అపోహ. చేస్తే చూడండి, ఏం కాదు. కానీ ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు కూడా ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే మీరు సేవలోకి వెళ్ళాలి. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడ ఎడలను మేము మేలు చేద్దుము. చూసారా, నీకు సమయం దొరికిందా? ఒక గృహ కూడికకు వెళ్ళు. సో సమయం దొరికిందా? సో అందరి ఎడలను, అంటే అందరి ఎడల నీకున్న జ్ఞానాన్ని నువ్వు 10 మందికి పంచుకో. అయ్యా నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయొచ్చా? మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టొచ్చా? మీ ఇంటికి వచ్చి సువార్త ప్రకటించొచ్చా అని అడగండి. చేరిన ఎడల మేలు చేయదము, నా స్వాస్థముతో మీకు ఎంత పెద్ద అక్షరంతో రాయిచున్నానో చూడుడి. చూసారని ఇది అందరి మన కోసం రాయడం జరిగింది. సో అందుకే గృహ కూడికలు పెట్టుకోండి. ఇంటికి వెళ్ళండి, హౌస్ విజిట్ ప్రేయర్స్ ఉన్నాయి. సో లేకపోతే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళండి, ప్రేయర్ చేయండి. సో ఇంకా ఎన్నో ద్వారాలు ఉన్నాయి, మనం ఓపెన్ చేసుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు ఏ పని చేయాలన్నా మనసు ఉంటే మార్గం ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. నువ్వు జాబ్ చేయాలని మనసు ఉందా? మార్గం ఓపెన్ అవుతుంది. బిజినెస్ చేయాలని మనసు ఉందా? మార్గం ఓపెన్ అవుతుంది. సేవ చేయాలని మనసు ఉందా? మార్గం ఓపెన్ అవుతుంది. అలాగే సువార్త ప్రకటించాలని మనసు ఉందా? మార్గం ఓపెన్ అవుతుంది. అందుకే మనసు ఉంటే మార్గము ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని నీకు మనసు ఉందా? దేవుడు కూడా నేను సర్వ సృష్టికి వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. సొంత పనులు ఆలోచించకుండా సో దేవుడి పని కూడా చేయడానికి ఇష్టపడండి. రాబోయే ప్రతిఫలాన్ని పొందుకోండి. నాజరుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పావు. ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, సో నీ ప్రవర్తన ఎలా ఉండాలి. సో ఇట్లా ఒక మంచిగా మాకందరికి డిజైన్ చేస్తున్నందుకు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్క్రిప్చర్స్ మై లార్డ్. అయ్యా బిడ్డలందరినీ కూడా నీకు నచ్చిన పాత్రలాగా వాడుకోమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.